లో భాగంగానే మరి వరంగల్‌లో వేలాదిగా తరలి వచ్చిన మా రైతాంగాన్ని ఉద్దేశించి మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు రాజేందర్ రెడ్డి గారు మరి వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు ఉలిక్కి పడుతున్నారు. ఎందుకే ఈ మధ్యలో పేపర్లలో వస్తుంది మళ్ళా చేర్పులు మార్పులు ఉంటాయి మంత్రి పదవులని. మీరు ఎక్కువ మాట్లాడుతున్నా మంత్రి పదవులు వస్తాయా? ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడిండు మా నాయకుడు? మీ భాషలోనే కదా, మీ ముఖ్యమంత్రి గారు చెప్పిన వ్యవహారంలోనే కదా మాట్లాడింది. మీ టీవీ ఇంటర్వ్యూలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మేము కౌలు రైతుకు 12,000 ఇస్తాం, మేము రైతుకు 15,000 ఇస్తాం, మరి అది డబుల్ అవుతుంది కదా ఎట్లా అని మాట్లాడితే మాకు తెలియదానే, మేము హౌలగాళ్ళమా, ఇచ్చిన మాట నిలబెట్టుకోమా, మేము హౌలగాళ్ళమా అన్నాడు కదా. మరి ఎవడు ఆపిండు, ఏ హౌలగాడు ఆపిండు అని అడిగిండు కదా. ఏమడిగిండండి రేవంత్ రెడ్డి గారిని? ఏమన్నాడు? కేటీఆర్ గారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి మీరు కౌలు రైతుకి ఇస్తాన్న 12,000 సంగతి ఏంది, మీ డిక్లరేషన్లో 15,000 సంగతి ఏంది, 2 లక్షల రుణమాఫీ ఏంది, మరి అన్ని వడ్లకు 500 బోనస్, అన్ని పంటలకు 500 బోనస్ సంగతి ఏంది, ఎరువుల సంగతి ఏంది, విత్తనాల సంగతి ఏంది అని మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ నాయకుడే అన్నాడు కదా, మాకు పాలన తెలియదా, మేము ఎట్లియాలో తెలియదా, మేమన్నా హౌలగాళ్ళమా అన్నారు. రైతు బంధు ఆపింది ఎవరా, ఏ హౌలగాడు అని అంటే రైతులే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి అని. రుణమాఫీ చేయండి ఏ హౌలగాడే అంటే రైతులే చెప్పిండు కదా. దానికి ఉలిక్కిపడి అంటే ప్రతిపక్షం గొంతు నొక్కుతారా? ప్రజా సమస్యల పట్ల, రైతు సమస్యల పట్ల మేము మాట్లాడొద్దా? మాకు బాధ్యత లేదా? దయచేసి ఇంకా మీరు బెదిరింపు దోరులకు పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తే వరంగల్ జిల్లా పార్టీ శ్రేణులు ఉద్యమకారులు ఊరుకోరు, మీ నాలుకలు చీరుస్తారు, జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నారు? ఒకరికి మించి ఒకరు. ఆయన వర్ధన్నపేట ఎమ్మెల్యే మాట్లాడతాడు, బడవా నీకేం తెలుసు, బద్మాషి, నీకేమైనా వ్యవసాయం గురించి తెలుసా నీకేమన్నా? స్వయానా వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ముఖ్యమంత్రి, స్వయానా వ్యవసాయదారుడు, ఒక రైతు బిడ్డ, తెలంగాణ రాష్ట్ర రైతాంగం కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టే ఈరోజు అనేక పథకాలు పెట్టిండు కదా. అది రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, సరి అయిన సమయంలో ఎరువులు విత్తనాలు అందించే కార్యక్రమం కావచ్చు, నాటుకు ముందు టింగుమని రైతు బంద్ చేసే కార్యక్రమం కావచ్చు, రైతు పండించిన ప్రతి గింజను కొని రైతుకు భరోసా ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కరోనా కష్టకాలంలో ధాన్యాన్ని రైతుల కళ్ళాల దగ్గర కొనుగోలు చేసి గోదాముల్లో, రైతు వేదికల్లో, ఫంక్షన్ హాళ్లలో, కమ్యూనిటీ హాళ్లలో నిల్వ చేసి రైతుకు భరోసా ఇయ్యలేదా? ఏం చేస్తున్నారు ఇప్పుడు మీ ప్రభుత్వం? కనిపిస్తలేదా? మేము ప్రతి గింజ కొంటున్నామని మాట్లాడిన నాగరాజు గారు ఇలా పొద్దుగాల 8 గంటల నుండి 10 గంటల దాకా ధర్నా ఇల్లందు మార్కెట్ ముందు 2 కిలోలు 5 కిలోమీటర్ల మేర జామ్ అయిపోయింది. ఏ కళ్ళం కాడికి పోతారా? ఎక్కడికి వస్తారు? ఎస్, మా నాయకుడు మాట్లాడిన మాటకు మేము బరాబరి నిలబడి ఉన్నాం. మీరు ఎక్కడ రైతు బంధు ఇచ్చారు, ఎక్కడ రుణమాఫీ చేశారు, ఎక్కడ 500 బోనస్ ఇచ్చిండ్రు, ఎక్కడ రైతును ఆదుకున్నారో చర్చించడానికి సిద్ధం. మరి మీరు ఎవరు వస్తారో చెప్పు. మా కేటీఆర్ కావాలా, మా హరీష్ రావు కావాలా, ఎక్కడికి రావాలో అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. రైతు పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, స్థాయి మించి మాట్లాడితే ఖబర్దార్. ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఇంకా పోలీసు అనుకుంటున్నావా?
థర్డ్ డిగ్రీ పెడతావా? చేస్తావా? రా కళ్ళాల దగ్గరికి, రా కొనుగోలు కేంద్రం దగ్గరికి. మా నాయకుడిని థర్డ్ డిగ్రీ చేస్తావా? బిడ్డ, నీలాంటి కొంతమంది అసమర్థ పోలీస్ ఆఫీసర్లు ఉంటేనే మా ఖమ్మంలో మా రైతులకు బేడీలేస్తే ఎంబడే యాక్షన్ తీసుకున్న మహానుభావుడు కేసీఆర్. బిడ్డ, నువ్వు రాజకీయ లబ్ధి కోసం పెరుమాళగూడెంలో రైతులు వాడుకున్నావు, మాట్లాడితే థర్డ్ డిగ్రీ అంటావు. నీ పోలీసు వాళ్ళనే కదా వాళ్ళు రక్తం గారేదాకా ఇబ్బంది పెట్టిందని వాళ్ళు కేసులు పెట్టింది, నేనే కదా మాట్లాడి ఇడిపించింది. నీ ఓట్ల కోసం డ్రామాలు చేసినావు, ఓట్లు పడ్డాయి, నువ్వు గెలిచినావు, సంతోషం. ఇంకా డ్రామాలు చేయడానికి ప్రయత్నం చేస్తే ఎవడు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ఆ పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకున్నారని నేను కదా కొట్లాడి వాళ్ళని లొల్లి పెట్టుకొని ఇడిపించింది. రాజకీయ లబ్ధి కోసం డ్రామాలు చేసి మా ప్రభుత్వం రైతు ప్రభుత్వం, ఎక్కడని రైతు ప్రభుత్వం? ఎడుబాయ కాళేశ్వరం ఎందుకు ఎండబెట్టిళ్ళు? ఎందుకు సరి అయిన టైంలో ఎరువులు ఇవ్వలేదు? యూరియా కోసం ఏంది? మా ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం, చాలా గొప్ప ప్రభుత్వం. మీ పార్టీ చాలా గొప్పది. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రైతు కూలీలండి, ఇల్లడుగు జాగకు రోడ్లెక్కితే పిట్టల్ని కాల్చినట్టు కాల్చి 8 మందిని పొట్టబెట్టుకుంది కదా నీ ప్రభుత్వం. 8 మందిని పొట్టబెట్టుకుంది కదా నీ ప్రభుత్వం. లేదా? మర్చిపోయిలా? ముదిగొండ సంఘటన మర్చిపోయిలా? కేసీఆర్ గారి నాయకత్వంలో రైతును ఆదుకున్నారు కానీ గోస పెట్టుకోలే కదా. ఎంతమంది చచ్చిపోయినా నిన్న చచ్చిల్లు కదా. మీ ప్రతాపం ప్రెస్ మీట్లలో నాలుక కొరుచుకుంటా జబ్బలు జరుచుకుంటా మాట్లాడు కాదు. ఆరుగాలం పండించిన పంట కొనుగోలు కేంద్రాల మీద దృష్టి పెట్టండి. గాయవుతున్నారు, గత్తరైతున్నారు రైతులు. రాజేందర్ రెడ్డి గారు ఎవరైనా ఇక్కడికి వచ్చిపోతే చాలు ఎంబడే కాలు దూవుతావు. ఎందుకే? ప్రతిపక్షంగా మాట్లాడొద్దా? ప్రజా గొంతుకగా మాట్లాడొద్దా? నీకో తోక ఈయన, ఇంకా నేను పోలీసునే, ఈ ప్రజాపాలనలో థర్డ్ డిగ్రీ చేస్తాడట. ఏం జరుగుతుందో ఈ నియోజకవర్గంలో తెలుస్తుంది కదా ప్రజలకు. 6 నిమిషాలు మేము సంక్షేమ కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమంలో ప్రజల మధ్యలో ఉన్నాం. ఎవడు ప్రశ్నిస్తావని అరెస్ట్ చేయి, ఫలానా సెక్షన్ పెట్టి కాదు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కడు ప్రశ్నిస్తాడు. దానికి సమాధానం చెప్పు, దానికి ఏం నిర్ణయం చేస్తావో చెప్పు, దాన్ని ఏ విధంగా పరిష్కరిస్తామో చెప్పు. కానీ బెదిరింపు ధోరణులతో, ఈ అడ్డగోలు మాటలతో, నేను ఇదివరకే చెప్పిన మా నాయకుడిని నువ్వు టిల్లుగా అన్నావు, బుల్లేగా. ఆయన ఉద్యమ సమయంలో వరంగల్ జైలుకు పోయిన బిడ్డ కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అహర్నిశలు కష్టపడి ఉద్యమంలో పాల్గొన్న బిడ్డ కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అది గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, ఐటీ శాఖ కావచ్చు, సమర్థవంతంగా నిర్వహించి దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక పెట్టుబడులను తీసుకొస్తే కేటీఆర్ గారి హయాంలో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ 30 లక్షల పైచిలకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. నాట్ ఏ జోక్. ఇవాళ ఏమవుతుందా అని ప్రభుత్వంలో వచ్చినవి పోతున్నాయి, వచ్చిన కంపెనీలు పోతున్నాయి. మీ అసమర్థత పాలనలో వచ్చిన ఇండస్ట్రీలు పోతున్నాయి. ఇవాళ మెగా టెక్స్టైల్ పార్క్ ఎవరు తెచ్చారు? మీరు పోజు కొట్టుకుంటున్నారు కదా. ఇవాళ మామ్నూర్ ఎయిర్పోర్టు ఎయిర్లైన్స్ కోసం ఎవరు పాటుపడ్డారు? కొసమెరుపులు ఇచ్చి నీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి భూసేకరణ ఎవరు చేసిండ్రు?
నీ నయం నగర్ బ్రిడ్జి కట్టి కొసకు పని చేసి నువ్వు పని చేసి నువ్వు జబ్బలు దర్చుకున్నాడు. కాలోజీ కళాక్షేత్రం 90% కంప్లీట్ అయినాక 10%లో నాది గొప్ప, వరంగల్ అభివృద్ధి జరగలేదు. రాలే మా కేసీఆర్ గారు చెప్పిన 300 ఇవ్వలేదా ప్రతి ఏటా? స్మార్ట్ సిటీకి లింక్ పెట్టలేదా? లేదా డెవలప్మెంట్ కనబెడతలేదా డివిజన్లలో? వచ్చిన వాటిని మీరు పనిచేయకుండా కౌన్సిల్ అయిపోయినాక చూద్దామని మీరు ఆలోచన చేసుకుంటా, అప్పటి వాటికే కొచ్చిన కొబ్బరికాయలు కొట్టుకుంటా సిటీని బాగా అభివృద్ధి చేసినామని మాట్లాడుతున్నారు. మాట్లాడే తీరు బాగుండాలి. ఇవాళ మా నాయకుడు మీ నాయకుడు మాట్లాడిన లాంగ్వేజ్లోనే సమాధానం చెప్పిండు. ప్రశ్న అడిగిండు, రైతు బంధు ఆపిన సన్యాసి ఎవరు? రైతు బీమా అందించని సన్యాసులు ఎవరు అని మాట్లాడిండు. మీరు ఇష్టం వచ్చాటు రా పో ఇక్కడ పడుతూ ఊపుకుంటారు అనుకుంటున్నారా? అధికారంలో ఉన్నారనుకుంటున్నారా? కేసులు పెడతారా? కేటీఆర్ మాట్లాడిన దాని మీద కేసులు పెడతా జైలు ఏమన్నా కొత్తనా? కేటీఆర్ గారికి జైలు ఏమన్నా కొత్తనా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు జైలు ఏమన్నా కొత్తనా? ఖబర్దార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా, మంత్రులారా, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి లేదు. వరంగల్లో వచ్చి పోలేడట ఆయన చెప్తాడు. కేటీఆర్ ఎందుకే మా దగ్గరికి రారా? దానికి కేటీఆర్ కావాలా? దానికి హరీష్ రావు కావాలా? ఈ రాష్ట్రంలో ఒక బాధ్యతాయుతంగా తెచ్చిన తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని తపన పడ్డ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తపన పడ్డ నాయకుడు కేసీఆర్. మేం గాలిలో తిరుగుతున్నాం, కేసీఆర్ ఇంట్లో ఉండి పాలన చేస్తాడు, గడీలుండి పాలన. ఏం చేస్తానులే ఇప్పుడు మరి? మీ రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్లో ఇంట్లో ఉంటలేడా? నాయకుడు ఏం చేస్తాడు? ప్రజా ప్రతినిధిగా, ఒక రాష్ట్ర అధినేతగా ఒక ప్రణాళికలు రూపకల్పన చేస్తారు, మేధావులతో చర్చలు పెట్టుకుంటారు. ఇలా కాళేశ్వరం 3 సంవత్సరాల్లో నిర్మాణం చేసినంటే నాటే జోక్. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరాన్ని అనేక మంది మేధావులతో, ఇంజనీర్లతో తన మేధస్సును కరిగించి రాత్రింబవలు రూపకల్పన చేసే కదా మరి ఇవాళ సాగునీరు తీసుకొచ్చింది. దాంట్లో 2 పిల్లర్లు గుంగిపోతే కాళేశ్వరం కూలేశ్వరం అయింది. ఎందుకైతుందే? ఎందుకంటే అది కుంగిపోయి ఉంటే మీరు ఇసుక అంతా తోడుకున్నాక రిపేర్ చేయాలి. ఇప్పుడు రిపేర్ స్టార్ట్ చేస్తారు. దోసుకోవాలి, ఇసుకను దండుకోవాలి. వాగులలో చెక్ డ్యామ్లు ఉంటే పేలవాలి, ఇసుక దండుకోవాలి. ఇదే కదా మీరు వాస్తవం కదా? మా నాయకుడు మాట్లాడింది తప్ప? నిజం కాదా? ఉన్న వాస్తవాలు మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? కేటీఆర్ తెలియ ముందు నీది ఎంతనే? ఏంటిది నువ్వు తెలంగాణ దానికి ఏం చేసినావు? ఇంకా నేను పోలీస్ ఆఫీసర్నే, 3rd డిగ్రీ ఉపయోగిస్తా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకోరు. ఖబర్దార్.